లైఫ్లో సంఘటన చెప్పాలనుకుంటున్నారు, ఏంటది? అమ్మ నాన్నకి మేము నలుగురం కూతుళ్ళం, 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. సో నేను చిన్న కూతుర్ని, 5th క్లాస్ చదువుతున్నాను. సడన్ గా ఏమైందో తెలియదు, మా నాన్నగారికి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, బహుశా కొన్ని సంవత్సరాలు బ్రతుకోవచ్చు అన్న ఉద్దేశం కొద్దీ హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. వెళ్ళడమే చూసా నేను, మళ్ళీ తిరిగి రావడం శివంతోనే చూసా నేను. నాకు 10 years ఉంటాయి, అప్పుడు ఏమీ తెలియదు. సో నాన్న చనిపోయిన 3 monthsకే మా 2 brothers ఉంటారు. మా చిన్న బ్రదరు గోపాల్ అనేసి, తను ఫ్రెండ్స్తో ఇంటర్ చదువుతున్నాడు. అప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతారు కదా ఎవరైనా, అట్లా తిరిగే టైంలో వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సూసైడ్ చేసుకున్నాడు. సో డిప్రెషన్కి లోనైండు మా చిన్న బ్రదర్. లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటే మా పెద్దన్న ఏమన్నాడంటే, ఊకే ఫ్రెండ్స్తోని వాడు చనిపోయినోడు పోయిండు కదా, మరి నువ్వెందుకు వెళ్తున్నావు, ఊరికే బయట తిరగకు బాగుండదు అనేసి కొంచెం కోప్పడ్డాడు. సో అదే కోపంలో వెళ్ళి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది.